Hello friends, welcome to our channel Food Delight హైదరాబాద్. క్యాప్సికమ్ తోటి ఈజీగా తయారు చేసుకున్న క్యాప్సికమ్ రైస్ రెసిపీని మనము ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని కడాయి వేడెక్కినాక దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక దీంట్లో 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో 8 లవంగాలు, చిన్న దాచిన చెక్క వేసుకోవాలి. పొడుగ్గా తరిగిన 4 పెద్ద ఆనియన్లు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. 2 మిర్చీలు, 3 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. సన్నగా పొడుగ్గా తరుక్కున్న 5 క్యాప్సికమ్లను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి మూత పెట్టి క్యాప్సికమ్ని 5 నిమిషాలు మగ్గనియాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి క్యాప్సికమ్ని కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసిన 5 పెద్ద టమాటాలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అన్నీ వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి టమాటాలను క్యాప్సికమ్ను ఉడకనియాలి. కొంచెం సేపు అయిన తర్వాత టమాటాలు క్యాప్సికమ్ మంచిగా ఉడుకుతాయి. బాస్మతి రైస్ తయారు చేసుకోవడానికి 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని నీళ్లు పోసి అర్ధగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. 3 గ్లాసుల బాస్మతి రైస్కి 4.5 గ్లాసుల నీళ్లు పోస్తే పొడి పొడిగా బాస్మతి రైస్ వస్తుంది. పొడి పొడిగా బాస్మతి రైస్ని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొడిపొడిగా తయారు చేసుకున్న బాస్మతి రైస్ని కడాయిలో ఉన్న క్యాప్సికమ్ తోటి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాస్మతి రైస్ని క్యాప్సికమ్ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నా క్యాప్సికమ్ రైస్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ విధంగా రుచికరమైన క్యాప్సికమ్ రైస్ని ఇంట్లోనే త్వరగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.